వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. పాపం కొండా సురేఖకు కాలం కలిసి రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రోసయ్య కేబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ రాజీనామా చేశారు. రోసయ్యను తిట్టరాని తిట్లు తిట్టి బయటకు వచ్చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంగా ముద్రపడిన సురేఖ జగన్పై అభిమానంతో రోసయ్యను వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్లో చేరినప్పటికీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. సురేఖను పొమ్మనలేక పొగబెట్టినట్లు పరిస్థితి కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు మంత్రి సురేఖ గందరగోళానికి కారణంగా కనిపిస్తుంది. సినిమా రంగానికి చెందిన సమంత నాగార్జున వ్యవహారంలో నోరు జారి కోర్టు వరకు వెళ్లి అధిష్టానం నుంచి చీవాట్లు తిన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఆ గండం నుంచి బయటపడ్డారు. మేడారం జాతర సందర్భంగా కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వివాదం. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతోనే సద్దుమణిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మంత్రులు కలిసి సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా మధ్య అటువంటిదేమీ లేదని ప్రకటన చేసే వరకు వెళ్ళింది. పేరుకు మాత్రమే రాజీ పడినట్లు కనిపించినప్పటికీ అంతర్గతంగా ఇద్దరి మధ్య రగులుతుందని కాంగ్రెస్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మంత్రికి తెలియకుండానే మంత్రి నిర్వహిస్తున్న శాఖల్లో తనకు సంబంధం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. సమీక్షలు జరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటవీ శాఖలో అనేక విషయాల్లో తనకు మాట మాత్రం చెప్పకుండా పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతుండటం పట్ల మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో మంత్రితో వివాదం ఉన్న మరో మంత్రి కనీస సమాచారం ఇవ్వకుండా అటవీ శాఖపై సమీక్ష చేయడం, బదిలీలు, పోస్టింగుల్లో ఇతర మంత్రుల పట్టు నెగ్గటం జరిగింది. అంతెందుకు ఇటీవల ప్రకటించిన యాదాద్రి దేవస్థానం బోర్డులో తనకు కనీస సమాచారం లేకుండా పూర్తి స్థాయిలో కమిటీ వేయడంతో మంత్రి సురేఖకు తలకొట్టేసినంత పని అయ్యింది. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ కనీసం మాట మాత్రం చెప్పలేదని ఆగ్రహంతో పర్యటన నుంచి ఆ రాష్ట్రానికి చేరుకున్నాక జరిగిన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు. కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. గతంలో కూడా సమ్మక్క సారలమ్మ కాంట్రాక్టుల వివాదంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు. మంత్రులు కూడా సమీక్షలు అంటే ఆయా మంత్రులకు గౌరవమే ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో అంశం ఏమిటంటే ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి హైదరాబాద్లోని బొగ్గులకుంటలో దేవాదాయ శాఖపై సమీక్ష జరపడంతో ఈ వ్యవహారం సీరియస్గా మారింది. కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించే ప్రయత్నం జరుగుతుందా? తొలగిస్తే వచ్చే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని పొమ్మనలేక పొగపెడుతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అసలే ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న కొండా సురేఖ జరుగుతున్న పరిణామాలను మనసులోకి తీసుకుని నోరు జారినా లేక స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేసినా పర్లేదనే ధోరణితో పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.